నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఆ విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, జర్నలిస్టులో విభిన్నంగా ఆలోచన చేసేటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటారు మన తులసి చంద్ గారు. తులసి చంద్ గారు మొన్న మాట్లాడుతూ ఆమె పాపం తన ఆవేదన వెళ్ళగక్కారు. ఒక రకంగా పాపం ఆ లైవ్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె ఏమంటారంటే, నన్ను కూడా వైసీపీ పేటీఎం ఆర్టిస్ట్ అంటున్నారు, నా మెల్లో కూడా వైసీపీ ఫ్లాగ్ వేసి నా నుదుటి కూడా వైసీపీ బొట్టుపిల్ల స్టిక్కర్ పెట్టేసి నన్ను వైసీపీ పేటీఎంగా చిత్రీకరిస్తున్నారు. నేను ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాను, ప్రజల సమస్యల కోసం నేను నా గళాన్ని వినిపిస్తున్నాను అని చెప్పేసి ఆమె మాట్లాడింది. సరే, నేనేమంటున్నానంటే, గురిగింజ దాని నలుపు తెలియదు అన్నట్టు పాపం ప్రతి జర్నలిస్టులు మేము ఏదో పెద్దగా పనిచేస్తున్నామని చెప్పేసి మాట్లాడతారు. మరి జర్నలిస్టులు ప్రాంతీయ మధ్య విభేదాలు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అనే దానికి వీళ్ళు సమాధానం చెప్పరు. సరే, దాన్ని పక్కన పెట్టేసి అక్క పాపం చాలామంది వక్తలు అక్కడ హాజరయ్యేసరికి వాళ్ళందరినీ చూసి అక్క ఎమోషనల్గా ఫీల్ అయిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతుంది. సరే, వాళ్ళు ట్రోల్ చేసిన దాంట్లో ఎంత నిజం ఉంది ఏంటి అనే విషయం గురించి మనం మాట్లాడదాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తులసి చంద్ గారు ఏం మాట్లాడుతున్నారో, పాపం ఆమె ఆవేదన గల కారణం ఏంటో, ఆమె ఏ విధంగా ఆవేదన పడుతున్నారో ఒకసారి వీడియోని మీరు అందరూ చూస్తారని, చూసే ముందు మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఒకసారి షురూ చేద్దాం. ఎందుకంటే అక్క మామూలు ఆర్టిస్టు కాదు, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టు, అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయగలదు. సరే, ఒకసారి చూడండి. చాలా సార్లు నాకు కూడా అదే అనుభవం అయింది. ఇదే సేమ్ టీడీపీ నుంచి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పోరాటంలో భాగం అవడానికి అక్కడ ఒక ఆందోళన కోసం వెళ్తే, నేను అక్కడికి వెళ్ళగానే ఐవీఆర్ కాల్స్ చేశారు. ఆ తర్వాత టోటల్ టీడీపీ సోషల్ మీడియాను మొత్తం దించి నా మెల్లో కండువా వేసి నా నుదుటిన వైఎస్ఆర్సీపీ జెండాలు అతికించి చాలా నీచంగా ట్రోల్ చేశారు. అయితే అంతకంటే దారుణం ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి చేయడం. అది ఆమె ఏమంటుందంటే, నేను ఎప్పుడు వైసీపీకి ఫేవర్గా లేనండి, నేను ప్రజల సమస్యల మీద పోరాడుతున్నానని చెప్పింది. 2019 నుంచి 2024 వరకు విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణం చేస్తామని చెప్పేసి, అంటే అసలు దాన్ని పూర్తిగా షట్ డౌన్ చేసేసి ఆ పరిశ్రమని కేజీ లెక్కన అమ్మేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదన వచ్చింది. ఆయన ఏదో కంటి తుడుపు చర్యగా అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసి ఆయన కేంద్రానికి పంపించాడు. అంత మాత్రం చేత ఆగిందా? ఉద్యోగస్తులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఒక గాజువాకలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారో అందరూ తెలిసిన విషయం. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవట్లేదు, మీద గౌరవంగా ఉంది కాబట్టి. 2024లో రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ ఉక్కుని కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వంతో పెద్ద ఎత్తున మంతనాలు జరిపారు. దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు పైనే విశాఖకి గ్రాంట్గా ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ బాధ ఏంటంటే, కేజీ లెక్కన అమ్మేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి పాపం అందరూ ఎంప్లాయీస్ అంతా కూడా ఉద్యమాలు చేస్తున్న సమయంలో మన తులసి చంద్ పాపం ఆ రోజు ఎక్కడ వెళ్ళి కానీ సంఘీభావం చెప్పటం కానీ, సంఘీభావం చెప్పి వాళ్ళకి మద్దతు ఇవ్వటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బాధ్యతను మీ భుజాల మీద పెట్టుకోవాలి కానీ మన అక్క చెప్పలా, మన ఎక్కడ మాట్లాడలా, ఎటువంటి విధానాలు మాట్లాడలా. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం దాదాపుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 15,000 కోట్లకు పైనే గ్రాంట్ తెచ్చుకొని అక్కడ ఎంప్లాయీస్ని అంతా కూడా మళ్ళీ మీరు పనిచేయండి, పునరుత్పత్తి స్టార్ట్ చేయండి, మళ్ళీ కంపెనీని లాభాల బాటలో తీసుకురండి, ఈ కంపెనీని విశాఖ ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్గా మేము భావిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి చెప్పిన తర్వాత మన అక్క ఉద్యమం చేయడానికి పోయింది. మరి దాన్ని ఏమంటారు? పేటీఎం ఆర్టిస్ట్ అయితేనే కదా, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అమలు చేయడానికి పోతేనే కదా మిమ్మల్ని పేటీఎం ఆర్టిస్ట్ అంది. మరి ఉన్న మాట అంటే ఉలికెక్కువ అన్నట్టు మీరు చేసే పనులేమి ఇలాంటి పనులు చేస్తారు. ప్రశ్నిస్తేనేమో నన్ను పేటీఎం ఆర్టిస్ట్ అంటారా అని చెప్పేసి మాట్లాడారు. ఇక మెగా డిఎస్సి విషయంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ మెగా డిఎస్సి నోటిఫికేషన్ని చట్టబద్ధంగా రిలీజ్ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవటం ఇష్టం లేదు కాబట్టి కంటిన్యూ చేసి కొనసాగించింది. కానీ ఏమేమంటుంది, మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్లో అంటే జగన్మోహన్ రెడ్డికి ఫేవర్, జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని ఆమె ఫస్ట్ చెప్పింది, తర్వాత మళ్ళీ మాట మార్చేసింది. అనేకమైనటువంటి అంశాలలో నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ప్రొఫెసర్ నాగేశ్వరరావుని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఒక తప్పుడు మాట, చాలా తప్పుడు మాట. పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినది వేరే విషయం, లేదా జనసేన పార్టీని తిట్టినది వేరే విషయం. కానీ దానికంటే అత్యంత తప్పుడు మాట, అసలు ఆయన గ్రహించినటువంటి మాట, ఎవడో చెప్పాడు నాకు హైలీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన
జగన్మోహన్ రెడ్డిని లోపల వేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కోరారు, అమిత్ షా గారిని అని చెప్పటం ఇది చాలా తప్పుడు మాట. అంటే మన చేతిలో మైక్ ఉంది, మనం చేసేది జర్నలిజం కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా అడగవచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ అరెస్ట్ చేయడానికి వస్తే జర్నలిస్టుల హక్కులు ఉన్నాయి, జర్నలిస్టులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే మేము తెలంగాణ జర్నలిస్టులు మాకు సంబంధం లేదు. ఇదేంటి నాకు అర్థం కావట్లా. అంటే నేను అడిగేది ఏంటంటే, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు, మీరు ప్రభుత్వం మీద ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు అది తప్పు అయినప్పుడు దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు బేషరతుగా క్షమాపణ చెప్పడమా, లేకపోతే దాన్ని లేదు నేను అన్నది కరెక్ట్ 100% కరెక్ట్ అన్నప్పుడు మనం కోర్టు ద్వారా దాన్ని పరిష్కరించుకోవడం అని చేయాలి తప్పనిచ్చి మేము ప్రాంతీయాల మధ్య విభేదాలు రెచ్చగొడతాం, ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొడతామని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఏమంటారు మరి? పేటీఎం కూలీలే అంటారు కదా, పేటీఎం ఆర్టిస్టులే అంటారు కదా. ఈరోజు మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ తీసుకొని మీరు పనిచేస్తున్నది 100% నిజం. అది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా మిమ్మల్ని ఏదో పేటీఎం ఆర్టిస్టులు అన్నారనో ఇంకోటి అన్నారనో మీరు తెగ బాధపడుతున్నారు. మేము చేసేది డబ్బులు ఇచ్చి వార్తలు చదవటం కూడా మేము జర్నలిజం అని మీరు అనుకుంటే దాన్ని ఎవడేం చేయలేడు. డబ్బులు ఇచ్చి కూడా వార్తలు చదవడం జర్నలిజం అని మీరు ఊహించుకుంటే భావించుకుంటే దాన్ని ఎవడేం చేయలేడు. కాకపోతే ఏంటంటే మన పెద్దోళ్ళు సామెత చెప్తారు, రంకు నేర్చినమ్మ బొంకుని అరవదా అన్నట్టు మీరు తప్పులు చేస్తా, మీరు ప్రభుత్వాల మీద తప్పుడు ఎలిగేషన్ చేస్తా, ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీల మీద, కంపెనీలకు ఇస్తున్నటువంటి రాయితీల మీద తప్పుడు మాట్లాడతా, దానికి వివరణ అడిగినప్పుడు, దాన్ని ప్రశ్నించినప్పుడు ఎస్ మీరు మా మెడల్లో వైసీపీ కండవలేశారు, మా నుదుటిన వైసీపీ స్టిక్కర్లు పెట్టారు, అఫీషియల్ పేజీలో వచ్చింది, లేకపోతే మీ కార్యకర్తలను టార్గెట్ చేశారంటే నేను అర్థం కావట్లా. నువ్వు తప్పుడు విషయాలని పేమెంట్ తీసుకొని తప్పుడు విషయాలని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళు తిరిగి టార్గెట్ చేస్తే నువ్వు దాన్ని ఎదుర్కోవాలి తప్పనిచ్చి నువ్వు దాన్ని నెపంగా నెడతావు. అంటే మనం ఏం చేసినా చలామణి అయితే, మనం ఏం చేసినా ఎవరు అడగరు. మన చేతిలో ఒక మైక్ ఉంది, మన చేతిలో ఒక గొట్టం ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళైనా మనం మాట్లాడవచ్చు అనుకుంటే సరిపోతుందా? లేదా నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని, సమాజ బాధ్యత లేకుండా, సమాజానికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఎవరి పేమెంట్ ఇస్తే వాడికి గానా బజానా చేస్తాం, మేము కూడా ట్రూప్ ఆర్టిస్టులమే అనేటట్లుగా వ్యవహరిస్తే మరి దాని మీద ప్రతిఘటించాల్సిన చర్యలు మనం తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయి కదా. మరి దాని ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ నేను తులసి చంద్ గారిని ఏమంటున్నానంటే, మీరు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనుకుంటున్నారు, తప్పులేదు. ఎవరికెవరికి ఆశ ఉంటుంది, ప్రధాని వ్యక్తి ప్రధాని అయితే మన రాష్ట్రం బాగుంటుందని ఒపీనియన్ ఒకరికి ఉంటుంది. ఆ ఒపీనియన్ ఉన్నప్పుడు మీరు జడ్జ్ చేయాల్సింది రాహుల్ గాంధీ గారిని ఎలా హైలైట్ చేయాలి, కాంగ్రెస్ చేసినటువంటి పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని ఉండాలి. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటుంది, కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటుంది. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏందో, ఈ అచ్చు బొమ్మ ప్రేమ ఏందో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళ దగ్గర చాలా విచిత్రంగా ఉంది వీళ్ళంతా కూడా. అంటే తులసి చంద్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మీరు మాట్లాడండి. అంతేగాని ఎవడో స్క్రిప్ట్ ఇచ్చాడు, ఎవడో పేమెంట్ ఇచ్చాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో మీరు తప్పుడు ఎలిగేషన్ని, తప్పుడు మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తే ఖచ్చితంగా దాని మీద ప్రతిఘటిస్తారు. దాని మీద ప్రతిఘటించినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో దాన్ని చూసి మనం భయపడితే ఎట్లాగా? ఇది ఎట్లా ఉందంటే, మన నీడని మనం చూసి భయపడేటట్టుంది. మన నేలను చూసి మనం ఎప్పుడు భయపడతాం? మనం తప్పు చేసామనేటువంటి భావన మనలో ఉంటే, మనం అమ్ముడు పోయామనేటువంటి భావన మనలో ఉంటే ఖచ్చితంగా మన నేలను చూసి మనం భయపడతాం. ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నారు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, అయినా ఎక్కడ భయపడట్లేదే. ఈరోజు మీరు మాత్రమే ప్రాంతీయవాదాన్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, వివరణ అడగడానికి వస్తేనే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతున్నారు. అదేంటి? మీరు తప్పు చేస్తున్నారని మీకు 100% తెలుసు, ఆ తప్పుకు భారీ మూల్యం ఉంటుందని తెలుసు, మీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిస్తున్నారని తెలుసు. ఇన్ని తెలిసి మీరు ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం కోసం మేము న్యూట్రల్గా ఉన్న జర్నలిస్టులు ప్రజల సమస్యల మీద మేము పోరాడుతున్నాం అని చెప్తున్నారంటే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, అట్లాగే మీ జర్నలిజం వృత్తిని మోసం చేస్తున్నారు, అట్లాగే మిమ్మల్ని మీరు మోసం చేసుకొని డబ్బు కోసం సమాజంలో బతుకుతున్నారు అనేది వాస్తవ విషయం. ఇది మీరు ఒప్పుకోవాలి. అంతేగాని నా మెడలో వైసీపీ కండ వేశారు, నా నుదుటిని స్టిక్కర్ పెట్టారు, మీకు ఎన్ని అవసరమా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పేరు మీద కూడా వేశారంటే ఆయన మాట్లాడింది అలా ఉంది, అసలు దాన్ని ఎవడు సమర్థించడు. కానీ మీరు ఎందుకు సమర్థిస్తున్నారంటే, మీరంతా ఒక ఆర్గనైజేషన్, పెయిడ్ ఆర్టిస్ట్, ఒక ట్రూప్, పేటీఎం వ్యాలెట్ లాగా తయారయ్యారు. ఆ వ్యాలెట్ లాగా తయారయ్యి ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇబ్బంది కలగవచ్చు, రేపు మనం అందరం అండగా నిలబడాలి, లేకపోతే రేపు రఘుకి ఇబ్బంది కలగవచ్చు, మన అందరం అండగా నిలబడాలి, రేపు నాకు ఇబ్బంది కలగవచ్చు, మీరందరూ నాకు అండగా నిలబడాలంటే ఈరోజు మీకు నేను అండగా నిలబడాలనేటువంటి ఒక పరస్పరం అవగాహనతో ముందుకు వెళ్తున్నారు. అయితే తెలంగాణ ప్రజలు మీదన్నీ నమ్మట్లా.
మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ తులసి చంద్ గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక మహిళని, నేను ఒక అమ్మాయిని అని నిన్ను నువ్వు ఎక్స్పోజ్ చేసుకుంటున్నావు. కానీ ఇక్కడ నువ్వు ప్రజల సమస్యల మీద పోరాడుతున్నానంటూ తప్పుడు విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించాల్సిన బాధ్యత, దాని మీద తిరుగుబాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు ఆమెం మాట్లాడుతుంది, నేను విశాఖ స్టీల్కి వెళ్ళినప్పుడు ఐవీఆర్ కాల్స్ పెట్టారు. అసలు ఐవీఆర్ కాల్స్ ఎందుకు పెడతారు? అవన్నీ పిచ్చి మాటలు. ఎవరికి మీకు మీరే ఏదో ఊహించుకొని మిమ్మల్ని మీరే స్థాయి పెంచుకుంటున్నారు. మీకోసం ఐవీఆర్ కాల్స్ పెట్టి సోషల్ మీడియాని మొత్తం యాక్టివ్ చేయాల్సిన అవసరం లే. మీరు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా తెలుగుదేశం బట్టి సోషల్ మీడియా రియాక్ట్ అయింది, కార్యకర్తలు పోస్టులు పెడతారు, అది వేరే విషయం. స్పెసిఫిక్గా ఐవీఆర్ కాల్స్ చేసి మరీ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. అంటే మనం భ్రమంలో బతుకుతున్నాం. మనమంటే ఏదో ప్రభుత్వాన్ని గడగడ ఉడికిస్తున్నాం అంటే భ్రమంలో బతుకుతున్నాం. కానీ గ్రౌండ్ రియాలిటీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, తులసి చంద్ కావచ్చు, లేకపోతే నాగేశ్వరరావు గారు కావచ్చు, రఘు కావచ్చు, జర్నలిస్టు శంకర్ కావచ్చు, కేవీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అమ్ముడుపోయినటువంటి పెయిడ్ ఆర్టిస్టులు. వీళ్ళ వెనకాల బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఆడిస్తున్నటువంటి ఒక పొలిటికల్ డ్రామా అనేది ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి మీరు జెండాలు మార్చినా, జెండాలు మెడలో వేసుకున్నా, రేపు టీడీపీ జెండాలు వేసుకొని వీడియోలు చేసినా ప్రజలు పిచ్చ క్లారిటీతో ఉన్నారు మీరు అమ్ముడుపోయినటువంటి జర్నలిస్టులని. కాబట్టి మీరేదో పెద్ద పత్తిత్తుల్లాగా మీడియా ముందుకు వచ్చేసి మమ్మల్ని అలా అన్నారు, మమ్మల్ని ఇలా అన్నారు అని మీరు ఎవరికి మీ బాధలు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్గా వ్యవహరిస్తే ప్రజలకు కూడా అర్థమైపోద్ది. అంటే మనం వ్యవహరించే తీరును బట్టి మనం ఏంటి, మన విధానం ఏంటి, మన నడవడిక ఏంటి, మనం ఏ పార్టీకి ఫేవర్గా ఉన్నాం, ఏ పార్టీకి అనుకూలంగా వీడియోలు చేస్తున్నాం అనేది ప్రజలు పిచ్చ క్లారిటీతో అర్థం చేసుకుని ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇంకా 2.5 ఏళ్ళు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర వాడుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పేమెంట్ల కోసం పనిచేయచ్చు, ఇబ్బంది ఏం లేదు, డోకా ఏం లేదు. అన్న మళ్ళీ 2029లో కూడా అధికారంలో రాకపోయినా నీతో ఆయనకు అవసరం ఉంటుంది. కాబట్టి నువ్వు కొత్త పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటే బాగుంటుందనేది నా పర్సనల్ రిక్వెస్ట్.